అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. మేడం, ప్రభుత్వ లాయర్ గారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఉమ్, ఆయన అంతకుముందు పెద్దగా ప్రచారం లేదు ఆయనకి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈయన్ని ప్రభుత్వ న్యాయవాదిగా ఆ, ఆ, పెట్టాక ఆయన కాస్త ప్రచారంలోకి వచ్చారు. కానీ ఆ, చంద్రబాబు నాయుడు గారి కేసులో బాగా ఇది స్కిల్ స్కామ్ కేసులో బాగా ప్రచారంలోకి వచ్చారు. కానీ ఈయనకి ఇంతకు ముందు నుంచే ఈయన పాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారితోన ఆయన కేసుల్లోన. ఆ, కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెట్టింది అని చెప్పేసి అప్పట్లో చెప్పుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆ కేసుల్లోన ఉమ్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు అని చెప్పేసి ఆ షర్మిల గారు చెప్పారు. కానీ అందులో కావాలని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి పేరుని వాళ్ళే ఇరికి చేసి మైలేజ్ కోసం చేశారని చెప్పేసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి ద్వారా ఆ కేసుల్లోకి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని చేర్చేలా చేశారని చెప్పేసి వైఎస్ షర్మిల గారు చెప్పారు. ఏంటి ఇంత గూడుపట్టనే జరిగిందా? దీని మీద మీ విశ్లేషణ చెప్పండి మేడం, మీకు తెలిసిన విషయాలని చెప్పండి మేడం. ఇందులో కాంగ్రెస్ చేసిన గూడు పుటాని లేదండి. ఆ, కాంగ్రెసే చేసింది అని ప్రచారం చేసుకుంటంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కృత్యుడయ్యాడు. అసలు విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తండ్రి చేత జీవోలు ఇప్పించుకుని ఆ జీవోల ద్వారా క్విట్ ప్రోకో చేయగలిగాడు, చేశాడు అని సిబిఐ ఛార్జ్ షీట్లు వేసింది. అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఏదైనా అంతే ఉంటుంది. ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో ఎవరెవరిని ఆ కొనసాగించాలి ఛార్జ్ షీట్ లో. అంటే ఎఫ్ఐఆర్ లో ఒక 100 పేర్లు వచ్చాయనుకోండి, 100 పేర్లు ఛార్జ్ షీట్ లో ఉండవు. వీళ్ళు విచారించి వీళ్ళు సాక్ష్యాలు ఆధారాలు అన్ని తీసుకుని అవన్నీ ఉన్నాయా, ఈ సందర్భానికి అవి పనికొస్తాయా లేదా అనేది చూసుకుని అవసరమైతే కొన్ని ఆధారాలు సంపాదించగలము అనుకునే అనుమానం ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఛార్జ్ షీట్ లో వేస్తారు. అయితే ఈ ఛార్జ్ షీట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చటం వెనక కాంగ్రెస్ పాత్ర ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి, ఆ షర్మిల కావచ్చు, లేదంటే విజయలక్ష్మి గారు కావచ్చు, ఇంక మొత్తం ఈ అండుకో అందరూ మొసలు కన్నీరు కార్చారు ఆ రోజు. ప్రజల ముందుకు వచ్చి కాంగ్రెస్ ఇంత అన్యాయం చేస్తా వైఎస్ రాజశేఖర రెడ్డికి. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అసలు ఏమనుకున్నారు, ఆయన ఎంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, అది ఇది అని చెప్పి ఆయన చేర్చారు, అది ఇది అని చెప్తే కాంగ్రెస్ వాళ్ళకు కూడా చాలా మంది వైఎస్ఆర్ భక్తులకి కోపం వచ్చి ఆ రోజు ఆ నాటకం అంతా ఆడింది ఎందుకు అంటే, అంత కాంగ్రెస్ మీద కోపం వచ్చేటట్లుగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అంటే, జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నాడు. ఈ రోజు రాజకీయ నాయకులు ఎక్కడ పుడతారు చెప్పండి? ఉన్న రాజకీయ నాయకులేగా ఇటు మార్చినా అటు మార్చినా ఇటు మార్చినా, ఈ చెంబులోంచి ఆ తెపాలలోకి మార్చినా, ఆ తెపాలలో నుంచి ఈ గిన్నెలోకి మార్చినా, ఎక్కడికి మార్చినా అదే రాజకీయ నాయకులు కదా. ఆ రాజకీయ నాయకుల్ని, కాంగ్రెస్ రాజకీయ నాయకుల్ని వైఎస్ఆర్ పార్టీలో చేర్చుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మసకబార్చడం కోసం వీళ్ళు ఆ ఈ పన్నాగం పన్ని ఏం చేశారు, ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేత ఒక పిటిషన్ వేయించారు. ఆ పిటిషన్ లో ఏం చెప్పారు వీళ్ళు అంటే, అసలు ఆయన జీవోలే ఇవ్వకపోతే, 18 జీవోలు ఇవ్వకపోతే అసలు ఈ కేసే లేదు కదా. మరి అలాంటి వాణ్ణి ఎందుకు చేర్చరు అని చెప్పి ఆ రోజు మాట్లాడాడు అని పిటిషన్ వేశాడు. పిటిషన్ వేసిన తర్వాత ఈయన పేరు కూడా వచ్చింది. ఈయన పేరు కూడా వచ్చిన తర్వాత ఇక వీళ్ళు నడిపించాల్సిన కథ అంతా నడిపించేశారు. ఇప్పుడు షర్మిల వచ్చేసేసి, కాదు కాదు కాదు, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు వేయించుకున్నాడు, ఎందుకంటే చనిపోయిన వాళ్ళ పేరు మీద ఛార్జ్ షీట్లు వేస్తే ఆ కేసులు వీగిపోతాయి కాబట్టి, తద్వారా జగన్మోహన్ రెడ్డి బయటికి రావటం కోసం నా తండ్రి పేరు వాడుకున్నాడు అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు హీరో గారు సీన్ మీదకి వచ్చేసారు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు మనకి ఒక రకంగా పూర్తి స్థాయి స్వేచ్ఛ దొరికింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గురించి ఏమైనా మాట్లాడడానికి, ఎంతైనా మాట్లాడడానికి.
ఎందుకంటే ఆయన వస్తూనే ఆయన ఏమన్నాడంటే, నేను ఈ ప్రెస్ మీటు గవర్నమెంట్ జీపీగా పెట్టలేదు, నేను వ్యక్తిగతంగా పెట్టాను అని చెప్తున్నాడు. సరే, నేనేమంటానంటే ఎలాగో ఆయన వ్యక్తిగతంగా ఈ ప్రెస్ మీట్ పెట్టాను అంటున్నాడు కాబట్టి మనం కూడా అరే ఒక ప్రభుత్వ అధికారికి ఇవ్వాల్సిన గౌరవం గాని, మర్యాద గాని, మంచి గాని ఏమి ప్రదర్శించాల్సిన అవసరం లేదు. మనం కూడా ఏమైనా మాట్లాడొచ్చు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద. అయితే ఇప్పుడు అతనేమంటాడంటే, అర్రెర్రెర్రె జగన్ ఎన్ని మాటలు అంటున్నారు, అసలు జగన్ ఎంత మంచివాడు అనుకుంటున్నాడు, ఎంత భవిష్యత్తు ఉన్నాడు అనుకుంటున్నారు. నిన్నేమో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని చిన్నపిల్లాడు అన్నాడు, ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని అమాయకుడు అంటున్నాడు. భవిష్యత్తు ఉన్నోడంట, తెలివైనోడంట, వృద్ధిలోకి రావాల్సిన వాడంట, ఎంతో భవిష్యత్తు ఉన్నోడంట, ఇలా రకరకాలు మాటలు మాట్లాడేశాడండి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మరి 25 సంవత్సరాలు కూడా లేని కోడికత్తి సీనికి భవిష్యత్తు ఉందా లేదా? మరి కోడికత్తి సీను భవిష్యత్తు గురించి ఈయన ఎందుకు ఆలోచించలేదు అంటే, ఎస్సీలకి ఎస్టీలకి భవిష్యత్తులు ఉండవు, కేవలం రెడ్డి గారుల పిల్లలకే భవిష్యత్తు ఉంటది. ఎందుకంటే ఒక రెడ్డి గారు పరిపాలిస్తారు, ఇంకొక రెడ్డి గారు కోర్టులో మాట్లాడడానికి వాళ్ళ తరఫున ఉంటారు, ఇంకొక రెడ్డి గారులు సలహాదారులుగా ఉంటారు, ఇంకొక రెడ్డి గారులేమో సిఎస్లుగా పనిచేస్తారు, ఇంకొక రెడ్డి గారులేమో ఆ ఎక్కువ శాతం మినిస్టర్లు అవుతారు, ఇంకా కొంతమంది రెడ్డి గారులేమో ప్రభుత్వ సలహాదారులు అయిపోతారు. ఇంతమంది రెడ్డి గారులకి కేవలం అగ్రకులం అనే పేరుతోటి అగ్రతాంబూలాలు ఇస్తారు. మరి కోడికత్తి సీను లాంటి అమాయకులు, దుర్గారావు లాంటి అమాయకులు, వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి, వెనకబడిన కులాల్లో పుట్టారు కాబట్టి వాళ్ళ మీద చట్టం ఈ విధంగా ప్రయోగిస్తారు. ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న నీతి, న్యాయము, ధర్మము అన్ని ఇవన్నమాట. మరి ఈ పరిస్థితుల్లో పొన్నవాళ్ళు ఇంకా బరి తెగించి ఇంకేమన్నాడంటే, అసలు ఆయన మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కేసు 10వ నెలలో అయ్యిందండి, నేను 1వ నెలలో వేసానండి, మరి 10వ నెలలో ఫలానా సంవత్సరంలో వేసిన తర్వాత వచ్చే 1వ నెలలో నేను వేసానండి, నేను వేసింది ఎట్లా ప్రామాణికం అవుతుందండి అని అడుగుతున్నాడు. అంటే ప్రజలకి లీగల్ నాలెడ్జ్ ఉండదు అని చెప్పి ఒక అతి తెలివితోటి ఆయన ఏ రెండింటిని కంపేర్ చేస్తున్నాడండి? ఎఫ్ఐఆర్ ని ఛార్జ్ షీట్ ని కంపేర్ చేస్తున్నాడు. ఎఫ్ఐఆర్ లో ఎవరెవరు ఉంటారండి? ఎవ్వరు నేరస్తులు అనిపిస్తే, నేరం చేసిన వాళ్ళు అనిపిస్తే వాళ్ళందరూ ఎఫ్ఐఆర్ లో ఉంటారు. కానీ ఛార్జ్ షీట్ దగ్గరకు వచ్చేసరికి అది ఆ సంఖ్య తగ్గుతుంది. ఒక్కొక్కసారి సేమ్ సంఖ్య ఉండొచ్చు, కానీ ఎవరి మీద అంటే మనం ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వాళ్ళందరూ ఈ నేరాన్ని చేసి ఉంటారా, ఈ నేరానికి సంబంధం ఉండుంటదా అనేది చూస్తారు. అంటే అక్కడ దొరికిన ఆధారాలను బట్టి, అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావచ్చు, లేకపోతే చూసిన సాక్షులు చెప్పిన దాన్ని బట్టి కావచ్చు, ఏదన్నా కానీ ఛార్జ్ షీట్ లోకి వేసేటప్పటికి దోషులు తగ్గుతారు. మరి ఈయన ఏం చెప్తున్నాడు? ఎఫ్ఐఆర్ చూపించి ఛార్జ్ షీట్ కి ఎఫ్ఐఆర్ కి కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు ఈయన చెప్పేదంతా ఎట్లా ఉందంటే, తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ మేత కోసం ఎక్కాను అన్నట్లుంది తప్పితే వేరేగా లేదు. ఈయన మధ్యలో ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏమనంటే, నాకు అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలియదండి, నేను ప్రజా ప్రయోజనాల అర్థం మాత్రమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారండి, పేరు ఎందుకు పెట్టకూడదు అని అడిగానండి కోర్టుని. మరి అసలు ఆ జీవోలు ఇచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులది కదండి తప్పు, వైఎస్ రాజశేఖర రెడ్డిది ఒకవేళ ఉంటే గింటే వైఎస్ రాజశేఖర రెడ్డిది ఏం తప్పు ఉంటదండి, కాబట్టి తండ్రి కొడుకులు ఇద్దరు నిర్దోషులండి అన్నట్లు నేను మాట్లాడానండి అని చెప్పాడు. సరే, ఇప్పుడు ఆయన ఏమేమి మాట్లాడారు? వైఎస్ రాజశేఖర రెడ్డి
అంటూ లేకపోతే, ఆయన జీవోలు ఇవ్వకపోతే ఈయనకి ఏమన్నా అధికారం ఉందా ఏంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి? కనీసం సెక్రటేరియట్ కూడా వెళ్ళలేదు ఆయన అని మాట్లాడి అంతా చేసింది వైఎస్ఆర్ఏ అన్నట్టు మాట్లాడి, మళ్ళీ ఆ తర్వాత ఇంకో రకంగా మాట్లాడి ఇప్పుడు ఏమంటున్నాడంటే అసలు నాకు జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలియదు. ఆ తర్వాత ఎప్పుడో నా ప్రతిభను చూసి, నా తెలివితేటలు చూసి, నా వాగ్దాటిని చూసి నాకు గవర్నమెంట్ లో పోస్ట్ ఇచ్చారు తప్పితే, నా నా ప్రతిభ ప్రకారం పోస్ట్ వచ్చింది తప్పితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పోస్ట్ కాదు అది. జగన్మోహన్ రెడ్డికి నేనేదో ఆ సాయం చేస్తే నాకు ఈ సాయం చేశాడు, ఇది కూడా క్విట్ ప్రోకోనే ఒక రకంగా, ఈయన పోస్ట్ కూడా అని ఆయన ఒప్పుకోవట్లా. కానీ ఇంతకు ముందు ఈయన కళ్ళన్నీ మూసుకుని అరమోడ్పు కనులతోటి జగన్మోహన్ రెడ్డి భజన చేసిన వీడియో ఒకటి ఉంది. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి నాకు నా జీవిత కాలం నేను రుణపడి ఉంటాను. ఎందుకు అంటే నాకు ఇంత అద్భుత అవకాశాన్ని ఇచ్చాడు. ఆ ఆ రోజు ఈయన నాకు ప్రతిభ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పలేదండి. ఆయన ఏం చెప్పాడంటే ఆ రోజు, నేను విశ్వాసపాత్రుడుగా ఉంటాను అంటే చర్చిలో మాట్లాడినట్లు మాట్లాడాడండి ఆయన. మాట్లాడి అసలు ఆయన మాట్లాడిన విధానం ఎలా ఉంది అంటే, ఆయనకి పోస్ట్ ఇచ్చినందుకు గాను జగన్మోహన్ రెడ్డికి అసలు నేను ఆ పోస్టుకు తగునా అండి, కానీ నాకు ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి, ఎంత గొప్పవాడండి. ఆ నేను నా చర్మం ఒలిసి చెప్పులు కుట్టించి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఈ రుణం తీరదు. నేను ఆజన్మాంతరం ఎవరేమనుకున్నా ఎవరేం మాట్లాడుకున్నా నేను జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటాను, జగన్మోహన్ రెడ్డి వైపే నేను మాట్లాడతాను అని ఆ రోజు వీడియోలో మాట్లాడాడు. ఈ వీడియో ఎప్పుడు వచ్చింది అంటే, చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చింది ఈ వీడియో. అసలు ఎవరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని. ఇప్పుడు అందరూ అన్ని గుర్తుపెట్టుకోరు కదండి, వచ్చింది. మరి నాకు అసలు ఈ ఈ ఈ వీడియోలన్నీ చూశాక నాకేమనిపించిందంటే, ఆ రోజు ఏం మాట్లాడాడండి చంద్రబాబు నాయుడు కేసులో? ఐఏఎస్ ఆఫీసర్లు ఏముందండి పాపం, సీఎం చెప్తే చేస్తారండి వాళ్ళు. అధికారులు ఏం చేస్తారండి పాపం, సీఎం చెప్తేనే కదండి జీవోలు ఇష్యూ చేస్తారు. కాబట్టి కుట్ర మొత్తం చంద్రబాబు నాయుడే చేశాడు కాబట్టి శిక్షకు అర్హుడు అని మాట్లాడాడు. మళ్ళీ పైగా ఢిల్లీ వెళ్ళి ఈయన సంజయ్ ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెడితే, అరే నువ్వు అధికారంలో ఉండి, నువ్వు అంటే పోస్ట్ లో ఉండి, గవర్నమెంట్ పోస్ట్ లో ఉండి నువ్వు ఎట్లా పెడతావు, ఒకరిని ఎలా సమర్థిస్తావు, ఒకరిని ఎలా విమర్శిస్తావు, ఎలా చేస్తావు అని అంటే, దానికి సంబంధించి కొన్ని చీవాట్లు తగిలినాయి. కానీ కాకపోతే సిబిఐ కూడా చూసి చూడనట్టు పోయింది, ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్టు పోయాయి. ఆ రోజున ఈక్వేషన్స్ వేరు కాబట్టి ఇప్పుడు అందుకోసం ఏంటి అంటే ఆ మాట గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈసారి ఏమంటాడు అంటే, నేను గవర్నమెంట్ ఏజీగా మాట్లాడట్లేదు, ఇప్పుడు నేను నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, ఒక జగన్ అభిమానిగా మాట్లాడుతున్నా, జగన్ విశ్వాసపాత్రుడిగా మాట్లాడుతున్నా అని మాట్లాడుతున్నాడు. అది కరెక్టే. అది నువ్వు ఎప్పుడు చేయాలి అంటే, నీ పోస్టుకు నువ్వు రాజీనామా చేసి నువ్వు సర్వీస్ లోంచి బయటకు వచ్చి మాత్రమే చేయాలి. నువ్వు కోటు తీసే హ్యాంగర్ కి పెట్టి నువ్వు వచ్చి మాట్లాడేసేసి, నేను కోట్ వేసుకోలేదు కాబట్టి నేను గవర్నమెంట్ ఏజీని కాదు అంటే కుదరదు కదా మరి. నువ్వు జీతం తీసుకుంటున్నావు ఈ క్షణంలో కూడా, నువ్వు ఇంటర్వ్యూ ఇస్తున్న కాలంలో, ఇప్పుడు మనం మాట్లాడుతున్న కాలంలో కూడా అతను ప్రభుత్వ ధనాన్ని జీతం రూపంలో తీసుకుంటున్నాడు. ప్రజల ధనాన్ని, ప్రభుత్వ ధనం అనకూడదు, ప్రజల ధనాన్ని. మళ్ళీ ప్రజా వ్యతిరేకంగా మాట్లాడతాడు ఈయన. మొత్తం ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి భజన తప్పితే వేరే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు గురించి చాలా బాధపడిపోతున్నాడు, గతం గురించి చాలా బాధపడిపోతున్నాడు, ఆ ప్రస్తుత పరిస్థితిని చూసి ఆందోళన పడిపోతున్నాడు, గాబరాగా ఉన్నాడు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మరి ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడ దొరుకుతారో, మరి జగన్మోహన్ రెడ్డికి అదృష్టం ఇట్లాంటి వాళ్ళు దొరకటం. మరి ఇంతకంటే
ఏం మాట్లాడతాం చెప్పండి వీళ్ళ గురించి. జగన్మోహన్ రెడ్డి మంచి పిల్లోడు, భవిష్యత్తు ఉన్న పిల్లోడు కాబట్టే అన్ని సూట్ కేస్ కంపెనీలు పెట్టి అన్ని డబ్బులు, బాల మేధావులు అంటారు మనకి, అంటే అన్నిసార్లు ఉండరు. ఇప్పుడు మేధావులు అందరూ బాల మేధావులు అవ్వాలని లేదు, పెద్ద అయిన తర్వాత మేధావులు అయ్యే వాళ్ళు ఉంటారు. బాల మేధావులు అని ఉంటుంటారు మనకి, అంటే సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, గణితాల్లో కానీ ఇట్లా బాల మేధావులు ఉంటారు. జగన్ కూడా బాల మేధావి అనమాట ఈయన దృష్టిలో. బాల మేధావి కాబట్టే చిన్నపిల్లోడు అయినప్పటికీ వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇన్ని కోట్లు సంపాదించగలిగాడు. సోనియా గాంధీకి ఎదురు తిరిగి ఆ మనగాడు అనిపించుకుని పార్టీని కూడా పెట్టాడు. ఆ పార్టీని సక్సెస్ చేసుకున్నాడు. ఆ పార్టీ ద్వారా అధికారంలోకి వచ్చాడు. తద్వారా తన ఉనికిని చాటుకున్నాడు. ఎవరు? ఈ జగన్ అనే బాల మేధావి. ఇదంతా ఎవరు చెప్తున్నారు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇందులో నా తప్పేమీ లేదండి, నేను కల్పించింది ఏమీ లేదు, నా వ్యక్తిగత అభిప్రాయాలు కూడా ఏమీ లేవండి. ఇక్కడ అంతా వాళ్ళు చెప్పిందే నేను చెప్పాను. ధన్యవాదాలు మేడం. ఒకరేమో బాల మేధావి, ధన్యవాదాలు. ఒకరేమో బాల మేధావి, ఇంకోరేమో పసివాడు. మొత్తానికి ఈయన అర్హత లేని, ఆ, ఏమాత్రం అర్హత లేని ఒక న్యాయవాది. మొత్తానికి రాష్ట్రం మొత్తం ఇలా అయిపోయేలా చేశారు. చూద్దాం మరి, ఇంకా ప్రజలు ఇంకా ఈ పసివాళ్ళని, ఈ బాల మేధావులని ప్రోత్సహించుకుంటూ ఉంటారు, లేదంటే కాస్త తగినంత బుద్ధి చెప్తారో ఆలోచిద్దామని. చూద్దాం మేడం, ఇంకొన్ని రోజులు తెలిసిపోతుంది. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.